వెల్కమ్ టు V10 టీవీ. విశాఖ జిల్లా పాయికరావుపేట సమీపంలో ఉన్న డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జనవరి 1 రోజే ఒక కార్మికుడు మృత్యువాత పడ్డాడు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో దాచిపెట్టే ప్రయత్నం డెక్కన్ కెమికల్ యాజమాన్యం చేపట్టింది. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు V10 టీవీ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా అక్కడున్న ఏం జరిగింది, అదేవిధంగా అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీ జరగటం వల్ల ప్రమాదం జరిగిందా లేక అనుమానాస్పదంగా ఆ వ్యక్తి మృతి చెందాడా అనే కోణంలో V10 టీవీ పరిశోధాత్మకమైన కథనాన్ని కూడా ప్రసారం చేయడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే విశాఖ జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఫ్యాక్టరీస్ సంబంధించిన ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో లోకల్గా వాళ్ళు కనీసం ఆ ఫ్యాక్టరీల చుట్టుపక్కల కూడా వెళ్లకుండా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో కొమ్మక్కవుతున్నారనే ఆరోపణలు విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీ వల్ల ఒక ఉద్యోగి చనిపోయాడు. ఆ ఉద్యోగిని గుండెపోటు వచ్చినట్టుగా యాజమాన్యం చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు V10 టీవీ బయటికి తీసుకురావడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏదైతే డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.